దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 23 జూన్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 17 and verse 21. ఎందుకనగా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడ ఉన్ననని ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు పరలోక రాజ్యము సమీపించింది గనుక మారు మనసు పొందుడి అని ప్రచారము చేస్తున్నారు. ప్రకటిస్తుండగా పరిసయ్యులు అడుగుతున్నారు. ఎవరైతే యేసు ప్రభుని వ్యతిరేకిస్తారో వారు అడుగుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని అడుగుతున్నారంటే, పరలోక రాజ్యం ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది, ఎలాగుంటుంది అని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు వారికి సూటిగా ఉత్తరమిస్తూ ఏమంటున్నారంటే, పరలోక రాజ్యం ఇక్కడుంది, అక్కడుంది, పైనుంది, కిందనుందని చెప్పు వీలు పడదు. ఎందుకంటే పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది. పరలోక రాజ్యము మీ మధ్యన ఉన్నది. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి, ప్రాముఖ్యమైన మాట. పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. నైదర్ షల్ దే సే లో హియర్ ఆర్ లో దేర్, ఫర్ బిహోల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ. బిహోల్డ్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ. మీలోనే ఉన్నది. బిహోల్డ్ అంటే ఏంటంటే చూడుడి అంటున్నాడు. బిహోల్డ్ మీన్స్ టు సీ. So where is the kingdom? The kingdom of God is within you. మీ మధ్యనే ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ పరలోక రాజ్యం ఉన్నట్టే. బికాస్ జీసస్ ఈస్ ద కింగ్. యేసు ప్రభు ఎక్కడుంటే రాజ్యం అక్కడ ఉన్నట్టే. కాబట్టి ఏమంటున్నారు తెలుసా అండి, పరలోక రాజ్యం ఎక్కడుందంటే మీ మధ్యనే ఉన్నది. జీసస్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభువారు రక్షణ పొందుకున్న నీవు, యేసు ప్రభువారు ఎక్కడున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నారంటే మీలో ఉన్నారని చెప్తా ఉంటాం కదా. ముఖ్యంగా పిల్లలు అడిగితే నాలో యేసయ్య ఉన్నాడని చెప్తారు. అంటే వారిలో ఎవరున్నారండి? కింగ్డమ్ ఉన్నది, దేవుని రాజ్యం ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. వేర్ ఈస్ ద కింగ్డమ్ రైట్ నౌ? కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ. అది నువ్వు చూడాలి. బిహోల్డ్, నువ్వు చూడాలి అది. అందుకే దేవుడు అంట, మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి. ఆయన రాజ్యం ఎక్కడుందండి? ఎక్కడో దూరంగా లేదండి, మీలోనే ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలా మంది నాలో దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటాం, కానీ దేవుడు ఉన్నాడంటే ఇక్కడ రాజ్యం ఉన్నట్టే. దేవుని రాజ్యం ఏమై ఉన్నదండి? రోమిలకు రాసిన పత్రికలో రాయబడిన మాట 14వ అధ్యాయంలో 17వ వచనంలో ఏమని రాయబడింది? దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. సో యు క్యారీ దట్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. నీలో సమాధానం ఉన్నది, నీలో నీతి ఉన్నది. నీ మనస్సు ఎప్పుడైతే ఇది గుర్తిస్తాదో నువ్వు అప్పుడు చెప్పడం మొదలు పెడతావు, నేను నీతిమంతుడిని, సమాధానము నేను వెతికి వస్తుంది. యూ విల్ సీ పీస్ ఇన్ యువర్ లైఫ్. నీ హెల్త్లో పీస్ చూస్తావు, నీ యొక్క జాబ్లో పీస్ చూస్తావు, నీ ఫ్యామిలీలో పీస్ చూస్తావు, నీ పిల్లల జీవితంలో పీస్ చూస్తావు, నీ బిజినెస్లో పీస్ చూస్తావు. యూ విల్ సీ పీస్, పీస్, పీస్ ఆఫ్ గాడ్. ఎప్పుడు తెలుసా? నీలో దేవుని రాజ్యం ఉన్నదని నువ్వు గ్రహించినప్పుడు, చూసినప్పుడు. బిహోల్డ్ అంటున్నాడు, చూడుము, పరలోక రాజ్యము మీ మధ్య ఉన్నది, మీలో ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభును నమ్ముకున్న ప్రతి ఒక్కరు, ప్రతి విశ్వాసి సాధారణమైన వారు కాదండి, రాజ్య సంబంధులు. ఎందుకు? రాజ్యం ఎక్కడో లేదు, రాజ్యము వారిలోనే ఉన్నది, మీలో ఉన్నది రాజ్యము. కాబట్టి నువ్వు అధైర్యపడవద్దు, కేవలం నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మినట్లయితే దేవుడిచ్చు సమాధానము
నీ జీవితంలో అనుభవించడం మొదలు పెడతావు. నీలో దేవుని రాజ్యం ఉందని నువ్వు విశ్వసించినట్లయితే రాజ్య సంబంధమైన ఆశీర్వాదాలతో నువ్వు నింపబడతావు. హిందీ में पढ़ेंगे लूक रचित सुसमाचार उसमें 17 अध्याय और 21 वचन पढ़ रहे हैं. और लोग यह ना कहेंगे कि देखो यहाँ है या वहाँ है, क्योंकि देखो परमेश्वर का राज तुम्हारे बीच में है। परमेश्वर का राज तुम्हारे बीच में है और जब आपने माना है आप में है. परमेश्वर का राज आपके अंदर है. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము రాజ్య సంబంధులము, మనలో దేవుని రాజ్యం ఉందని గుర్తించి గ్రహించి నీ కాన్షియస్ లోనికి వచ్చేస్తాదో, అప్పుడు ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీకు విరోధంగా రూపించబడే ఆయుధము వర్ధిల్లదు. నీ పిల్లలు వర్ధిల్లుతారు. వారు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతారు, లోనికి వచ్చినప్పుడు దీవించబడతారు. కేవలము నీవు గుర్తించాల్సిన సత్యం ఏంటంటే, నీవు దేవుని రాజ్యము నీలో ఉన్నది. దేవుని రాజ్యము ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు పరలోక రాజ్యము మీలో ఉన్నది. అపవాది యొక్క లోకము ఆ రాజ్యం ఎదుట నిలవలేదు. Cannot stand against the kingdom of God. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. సో మీలో ఉన్న ఆ రాజ్యము, మీలో ఉన్న దేవుని రాజ్యాన్ని మనము ఇతరులకు పరిచయం చేస్తున్నాము. యూ ఆల్సో కెన్ హ్యావ్ దీస్ బెనిఫిట్స్ అని చెప్తున్నావు. కానీ చాలా మంది యేసు ప్రభును నమ్ముకొని కూడా మీలో దేవుని రాజ్యమున విషయము ప్రశ్నిస్తున్నారు, అనుమానపడుతున్నారు. నాలో రాజ్యం ఉండడం ఏంటి? నేను మంచివాడిని కాదు, మంచిది లేదమ్మా, మంచివాడు మంచిద దేవుని కృపను బట్టి నువ్వు రక్షింపబడ్డావు. నీ మంచితనాన్ని బట్టి కాదు, లేక నువ్వు చెడ్డవాడవని కాదు. ఇట్ ఇస్ బై గ్రేస్ యు ఆర్ సేవ్డ్. సో వెదర్ యు ఫీల్ ఇట్ ఆర్ యు డోంట్ ఫీల్ ఇట్, యు హ్యావ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. నీకు అనిపించినా అనిపించకపోయినాను నీలో దేవుని రాజ్యం ఉందయ్యా. దేర్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. నిన్ను ముట్టుకున్నవాడు దేవుని కనుపాపంతో ముట్టుకున్నతో సమానము. ఆ రాజు నీలో ఉన్నట్లే ఆ రాజ్యము నీలో ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా ఈరోజు మా అందరితో మాట్లాడి నాయన మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఆరాధనలో నీ బిడ్డలు ప్రభా అనేక మంది నాయన తండ్రి దేవతని ప్రభా క్రైసిస్ కూడా వెళ్తున్నారు, క్లిష్ట పరిస్థితి కూడా వెళ్తున్నారు ప్రభా. దేవతని వారిలో సామర్థ్యం ఉన్నదని తెలియక ప్రభా నాయన తండ్రి వారు నాయన తండ్రి ప్రభా మనోదుఃఖము మనోవేదనలో ఉన్నారు ఈరోజు ప్రభా. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ అవర్ ఐస్ మై ఫాదర్, బికాస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ us, Lord Jesus. Deva, and nothing will be impossible with the kingdom, Lord. మీ కృప దీవెన ఆశీర్వాదాల కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే వారిని ముట్టి నువ్వు స్వస్థపరచినందుకు స్తోత్రము. యేసు ప్రభు నామములోని బిడ్డలు స్వస్థపరచబడినందుకు స్తోత్రం. రాజ్య సంబంధమైన ఆరోగ్యముతో వారు దీవింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు వెతుకుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు దయచేసి ప్రభా, రాజ్య సంబంధమైన బిడ్డలుగా ప్రభా ప్రతి వాగ్దానము అవును ఆమేను వారి జీవితాల్లో తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ మీరు దీవించడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్ చదువుకుంటున్న వారు నాయన అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవ మంచిగా నాయన చదువుకుంటూ భావి కాలంలో నాయన దేవతని ప్రభా ఉపయోగకరమైన ఘనమైన పాత్రలుగా నీ బిడ్డలు చేయబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారందరూ కూడా మీరు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రములు. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరూ రాజ్య సంబంధమైన వారుగా పరిచయం చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందియున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.